సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మన రింగ్ థియరీలో హోమోమార్ఫిజం ఫర్ రింగ్స్ అయితే ఇదైతే యూనిట్ 4 అన్నమాట రింగ్ థియరీలో. సో ఈరోజు అయితే ఈ చాప్టర్ మొత్తం అయితే మనం అయితే రీడ్ చేద్దాం. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తానన్నమాట. సో మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సో ఎవ్వరు కూడా భయపడద్దు, ఖచ్చితంగా రింగ్ థియరీ ఈజీగానే అవుతుంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తామన్నమాట. సో ఎవరిలాగా కాదు. సో మన పీడిఎఫ్స్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో మీరు తప్ప ఇంకెవరో సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ ఎవరైతే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేశారో. సో ఇప్పుడు మనం ఈరోజు వచ్చేసి ఇంట్రడక్షన్ క్లాస్ అయితే చూద్దాం. హోమోమార్ఫిజం ఫర్ రింగ్స్, రింగ్ థియరీ అన్నమాట, యూనిట్ 4. సో యూనిట్ ఏదైనా అవ్వచ్చు. సో ఇదైతే ఈరోజు మనం అందులో అయితే మనం కొన్ని రింగ్స్ కోసం అయితే తెలుసుకోవాలి మెయిన్గా. అవైతే చూద్దాం అన్నమాట ఒకసారి వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఇది వచ్చేసి హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి మీద అడుగుతాడు వాట్ ఈజ్ హోమోమార్ఫిజం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే x+1 ఇచ్చి ఇది ఏమవుతుంది ఇలా అడుగుతాడు అన్నమాట. సో ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థీరం అయితే ఉంది, చాలా 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 ఇంపార్టెంట్ థీరం. సో అదైతే డెఫినెట్గా 10 మార్క్స్కి ఒక ఎస్సే అయితే వస్తుంది. సో అది కూడా డిస్కస్ చేద్దాం ముందు వీడియోస్లో. సో ఫస్ట్ ఈ వీడియో అయితే ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. లెట్ r, ప్లస్ డాట్ అండ్ r ఇది బార్ అన్నమాట. సో r బార్, కొంతమంది r డాష్ అని కూడా అంటారు. ఓకే, r బార్ ప్లస్ డాట్ ఆర్ టూ రింగ్స్. ఏ మ్యాపింగ్ ఫంక్షన్ f is to r to r dash is said to be homomorphism. సరిగ్గా చూడనా, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకైతే 2 రింగ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ అది 2 రింగ్స్ ఉన్నాయి. అదేంటి, ఆర్ రింగ్ ఒకటి, ఆర్ డాష్ రింగ్ ఒకటి. ఓకేనా. దీనికి మన ఫంక్షన్ అప్లై చేసినప్పుడంట ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంటు లేదా ప్రతి ఫంక్షను ఇది ఐడెంటిటీ అవుతే ఇది ఐడెంటిటీ అవ్వాలి, లేదంటే ఇది క్లోజర్ అవుతే ఇది క్లోజర్, ఇది ఎబిలైన్ అవుతే ఇది ఎబిలైన్, గ్రూప్ అవుతే గ్రూప్. ప్రతిదీ ఆర్ ఏదైతే అవుతుందో నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ట్విన్స్. ఇంకంతే, కామల పిల్లలు అంటాం కదా, సింపుల్గా చెప్పాలంటే ట్విన్స్ అంతే. వీడికి ఏది ఉంటే అదే ఉండాలి, దీనికి ఏది ఉంటే అదే ఉండాలి. ఓకేనా. ఈ సెడ్ టు బి హోమోమార్ఫిజం. దీన్ని మనం హోమోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా. ఇది ఏ ఫామ్లో మనకు ఉంటాయంటే సింపుల్గా f(x+y) ఈక్వల్ టు f(x+f)(y). ఇది ఎడిషన్ ప్రకారంగా అన్నమాట. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ పరంగా f(xy) x into y ఈక్వల్ టు f(x into f)(y) ఫర్ ఆల్ x, y బిలాంగ్స్ టు r. ఆర్లో ఉన్న ప్రతి ఒక్కటి ఏమున్నట్టు r డాష్లో ఉన్నట్టే. ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మనకి ఇలాగ f(x+y) ఉంటే కనుక f(x+f)(y) ఇది ప్లస్. ఓకే, ఇది ప్లస్ ప్రకారంగా, ఇది మల్టిప్లికేషన్ ప్రకారంగా. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూద్దాం, ఇంపార్టెంట్. సో నేనైతే కొంచెం స్పీడ్గానే చెప్తాను ఎందుకంటే మీకు టైం లేదు. మోనోమార్ఫిజం. లెట్ r, ప్లస్ డాట్ అండ్ r డాష్, ప్లస్ డాట్ ఆర్ 2 రింగ్స్. ఏ హోమోమార్ఫిజం. ఇవి హోమోమార్ఫిజంలో 2 రింగ్స్. సేమ్ ఇదే, ఇక్కడ రింగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఓకే, ఫంక్షన్ అప్లై చేస్తే కనుక ఈజ్ కాల్డ్ ఏ మోనోమార్ఫిజం ఇఫ్ f ఈజ్ 1 f అనేది 1 అవుతే కనుక దాన్ని మనం ఏమంటున్నానా మోనోమార్ఫిజం అంటాం. ఏంటి, హోమోమార్ఫిజం కానీ 1 అవుతే దాన్ని మనం మోనోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎపిమార్ఫిజం. లెట్ r, ప్లస్ డాట్ అండ్ r డాష్ ప్లస్ డాట్ ఆర్ 2 రింగ్స్. ఏ హోమోమార్ఫిజం. ఇది కూడా సేమ్. మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు హోమోమార్ఫిజం ఏనా. సో హోమోమార్ఫిజంలో మళ్ళీ 2 రింగ్స్ తీసుకున్నాం. ఆ 2 రింగ్స్ ఏ హోమోమార్ఫిజం ఫంక్షన్ r to r dash is called ఎపిమార్ఫిజం ఇఫ్ f ఈజ్ ఆన్ టు. ఫంక్షన్ కనుక ఆన్ టు అవుతే కనుక అప్పుడు మనది ఏమంటాం, దీన్ని ఎపిమార్ఫిజం అంటాం. ఇదేనంటున్నానా రింగ్స్ అనేవి హోమోమార్ఫిజం రింగ్స్ అనేవి ఆన్ టు అవుతే మనం ఎపిమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా. దీన్ని మనం ఎలా చెబుతామంటే హోమోమార్ఫిజం ప్లస్ ఆన్ టు ఈక్వల్ టు ఎపిమార్ఫిజం. ఓకేనా.
నెక్స్ట్ isomorphism. So important. Let r comma plus comma dot and r comma plus comma dot are two rings. A homomorphism f function r to r is called an isomorphism if s is both 1 1 and on 2. చాలా సింపుల్. హోమోమార్ఫిజం అనేది 1 1ని ఆన్ 2ని రెండు కలిగి ఉంటే కనుక అప్పుడు మనం ఏమంటాం? ఐసోమార్ఫిజం అంటే. ఓన్లీ 1 1 ఉంటే దాన్ని ఏమంటున్నానా? మోనోమార్ఫిజం. ఒకవేళ ఓన్లీ ఆన్ 2 ఉంటే ఎపిమార్ఫిజం. ఈ రెండు కలిపి ఉన్నదాన్ని మనం ఏమంటాం? ఐసోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? సో క్లారిటీ. నెక్స్ట్, an isomorphism in which the domain and codomain is called automorphism. లేదా ఇంకొక డెఫినేషన్ అనమాట. లెట్ ఆర్ కమ ప్లస్ కమ డాట్ బి ఎ రింగ్ an isomorphism function r to r is called an automorphism. సింపుల్గా అర్థమైంది అనుకుంటాను మీకు. డొమైన్ అండ్ కోడొమైన్ అంటే సింపుల్ నాన్న, మీకు సింపుల్గా చెప్తాను. సో డొమైన్ అంటే ఇదన్నమాట. ఇది డొమైను, ఇది కోడొమైను. ఓకే, ఇలా మనకి రెండు అయితే ఉంటాయి బ్రాకెట్స్. ఇలా అయితే మనకి రెండు అయితే ఉంటాయి. ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఎగ్జాంపుల్గా ఇందులో 1 2 3 ఉంటాయి కనుక ఇందులో కూడా 1 2 3 ఉంటే అప్పుడు మనం ఏమంటాం దాన్ని? ఇది సేమ్ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆటోమార్ఫిజం అంటే కోడొమైన్ అండ్ డొమైన్ ఈజ్ సేమ్ ఈజ్ కాల్డ్ ఆటోమార్ఫిజం. ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఆటోమార్ఫిజం. ఓకేనా? క్లారిటీగా. రెండు రింగ్స్ కూడా ఒకేలాగా కలిగి ఉంటే కనుక డొమైన్ కోడొమైన్ సేమ్ ఒకేలా ఉంటే దాన్ని మనం ఆటోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎండోమార్ఫిజం. సో లాస్ట్ వన్ అన్నమాట. సో సింపుల్గా అయితే ఉంటుంది, చూద్దాం. ఏ హోమోమార్ఫిజం ఇన్ విచ్ ద డొమైన్ అండ్ కోడొమైన్ ఈజ్ కాల్డ్ ఎండోమార్ఫిజం. సరిగ్గా చూడనా? ఏ హోమోమార్ఫిజం ఇన్ విచ్ ద డొమైన్ అండ్ కోడొమైన్ ఈ సేమ్ ఈజ్ కాల్డ్ ఎండోమార్ఫిజం. హోమోమార్ఫిజంలో గనక హోమోమార్ఫిజం గుర్తుపెట్టుకో, ఇక్కడ చిన్న చూపిస్తాం మీకు. ఐసోమార్ఫిజంలో డొమైన్ కోడొమైన్ ఒకేలా ఉంటే దాన్ని మనం ఆటోమార్ఫిజం అంటాం. ఓకే, అదే హోమోమార్ఫిజంలో కానీ డొమైన్ కోడొమైన్ ఒకేలా ఉంటే దాన్ని ఏమంటాం? ఎండోమార్ఫిజం అంటాం. సో క్లారిటీగా అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఈ రెండింటికి చిన్న తేడా ఉంటుంది, చిన్నది. ఐసోమార్ఫిజం డొమైన్ కోడొమైన్ ఒకేలా ఉంటే ఆటోమార్ఫిజం అంటాం. ఓకే, డొమైన్ ఈక్వల్ టు కోడొమైన్ ఈక్వల్ టు ఆటోమార్ఫిజం, అదేంటి? ఆటోమార్ఫిజం అంటాం. ఇప్పుడు ఐసోమార్ఫిజం డొమైన్ని కోడొమైన్. ఇక్కడ చూడండి, హోమోమార్ఫిజంలో ఉన్న డొమైన్ కోడొమైన్ ఒకేలా ఉంటే దాన్ని మనం ఎండోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా? క్లారిటీ నాన్న. ఇవి ఎలా ఉంటాయో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ హోమోమార్ఫిజం అంటే ఆల్రెడీ మనకు తెలిసిందన్న, అదే రాసాను ఇక్కడ. చూడండి ఒకసారి హోమోమార్ఫిజం మనం ఎలా రాసాం? ఇదిగో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై, ఎడిషన్ మల్టిప్లికేషన్. అవునా? ఆల్రెడీ మీకు తెలుసు, అదే ఇక్కడ రాశాను అంతే. జస్ట్ హోమోమార్ఫిజం ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతారేమో మళ్ళీ అని. ఓకేనా? సో ఇదైతే ఇంట్రడక్షన్ క్లాస్ నాన్న. సో ఇంతకన్నా మీకు ఏమైతే అవసరం లేదు ఈ చాప్టర్ నుంచి. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది చాప్టర్, చాలా త్వరగా అయితే అవకూడదాం. సో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన ఛానల్ అయితే షేర్ చేయండి. కంటెంట్ అయితే నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే మిస్ అవ్వద్దన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం రింగ్ థియరీ 4th యూనిట్ హోమోమార్ఫిజం ఫర్ రింగ్స్ అనే చాప్టర్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ అయితే చేసాం. అది చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. అది చూడకపోతే మాత్రం మీకు ఇది అయితే ఏమీ అర్థం కాదు. సో ప్లీజ్ ఒక 5 minutes మీరు కేటాయిస్తే కనుక ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉంటుంది చాప్టర్ మీద. సో ఓకేనా? సో ఫస్ట్ వన్ రిక్వెస్ట్, మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఏ ఛానల్ ప్రొవైడ్ చేయని విధంగా మనమైతే ఫ్రీగా మీకైతే
పీడిఎఫ్స్ ఏదైనా మోడల్ పేపర్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు నాకు ఇచ్చి మనీ ఏమన్నా ఉందంటే అది సబ్స్క్రైబర్స్ని మాత్రమే షేర్ చేయడం మాత్రమే, ఇంకేమీ వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే చూద్దాం. థీరం 1, ఇఫ్ R to R' ఈజ్ ఏ హోమోమార్ఫిజం. గుర్తుపెట్టుకున్నాను. ఆర్ రింగ్ టు రింగ్ డాష్ అయితే ఏమైంది ఇక్కడ ఆల్రెడీ హోమోమార్ఫిజం అయితే అయిపోయింది. ఆల్రెడీ మనకు హోమోమార్ఫిజం అంటే ఏంటో తెలుసు, ఇప్పుడైతే నేను చెప్పను. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఫస్ట్ది ఏమి ఇచ్చాడు, f(0) = 0' అంటే R=R' అని చూపించాలి ఇండైరెక్ట్గా. వేర్ 0, 0' ఆర్ 0 ఎలిమెంట్స్ ఆఫ్ R, R' రెస్పెక్టివ్లీ. ఈజీగా చెప్పాడు. ఇక్కడ R ఉంది కాబట్టి Rకి సంబంధించింది 0, R' సంబంధించింది ఏంటన్నా 0'. ఓకే, 0 ఏమో Rది, 0' ఏమో R'. ఓకే, డాష్ మామూలుది. ఓకే, నెక్స్ట్ సెకండ్ f(-a) -f(a) అనేది చూపించాలి. ఓకే, అంటే ఇక్కడ ఫంక్షన్ కూడా -a అని మనైతే చూపించాలి సింపుల్గా. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు దేంట్లోదంట రింగ్ అంటే ఆర్లోది. ఓకే, నెక్స్ట్ f(a - b) f(a - f(b) ఫర్ ఆల్ a, b, బిలాంగ్స్ టు ఆర్. ఇది ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా, ఇది ఫార్ములా హోమోమార్ఫిజంది. ఒకసారి అయితే చూపిస్తాను, బట్ మీకు అర్థం కావాలని. సో ఇదన్నమాట. ఇక్కడ కాకపోతే మనకి మైనస్ ఉంది. f(x, x - y) అనుకోవచ్చు, f(x - f(y). సో ఇదే అన్నమాట, ఇది ఎడిషన్, కానీ మనం మైనస్ అనుకుందాం. f(x - y) = f(x - f(y). ఇదే ఫార్ములా అక్కడైతే అప్లై చేశారన్నమాట. సో ఓకేనా, సేమ్ అదే. ఇప్పుడు మనం దాన్ని ఏమని చూపించాలి, a, b బిలాంగ్స్ టు R అనేది చూపించాలి. సో చూపిద్దాం, లేట్ చేయొద్దు. ఫస్ట్ వన్ 0 బిలాంగ్స్ టు R. వీ హ్యావ్ 0 + 0 = ఎంత 0. f(0 + 0) = f(0). therefore f is మ్యాపింగ్. అక్కడ f అనేది ఏంటన్నా మ్యాపింగ్ అవుతుంది ఆల్రెడీ అని. ఇక్కడ చూడు, మనకు ఆల్రెడీ 2 జీరోస్ ఇచ్చాడు. ఏంటి, ఒకటేమో రింగ్, ఇంకోటి రింగ్ డాష్, ఇంకా R'. ఓకేనా, అదే రాశాను. రెండిట్లో కలిపా, 2 జీరోస్ ఇచ్చాడు. 0 + 0 = 0. సో ఓకేనా, నెక్స్ట్ therefore మనం ఏం రాసుకోవచ్చు, f(0 + f(0) = f(0). ఈ f ఈజ్ హోమోమార్ఫిజం. అవునా, అక్కడ మనం అలాగే చూపించాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు సింపుల్గా, ఇక్కడ మనకి ఇంత ప్లస్ ఉంది కదా అక్కడ ఫార్ములాలో, f(a + f(b). a, b ప్లేస్లో జీరోస్ పెట్టినప్పుడు f(0 + f(0). అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, f(0 + 0) అవుతుంది. అవునా, 0 + 0 అంటే ఎంత 0. అదే రాశాను ఇక్కడ, f(0 + f(0) = f(0). సో అప్పుడు దాన్ని మనం హోమోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా, ఇప్పుడు సో నెక్స్ట్ f(0 + f(0) = f(0 + 0'). f(0) బిలాంగ్స్ టు R'. సో x × e = x. అంటే ఇక్కడ ఐడెంటిటీ నాన్న, ఈ అన్నది ఏంటి ఐడెంటిటీ, గుర్తుపెట్టుకోవాలి. x × e అంటే ఏంటి ఐడెంటిటీ, మల్టిప్లికేషన్ అవుతుంది అక్కడ. ఓకేనా, ఇక్కడ చూడు, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకంటే f(0 + 0) అన్న f(0a), f(0 + 0' అన్న ఇంక మనకి ఏముంటుంది 0' ఉంటుంది. ఓకే, f(0) క్యాన్సిల్. సో therefore f(0) = 0' అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా R R' అని వచ్చింది, కానీ ఇక్కడ మనం లెఫ్ట్ క్యాన్సిలేషన్లో అప్లై చేస్తాం. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెఫ్ట్ క్యాన్సిలేషన్లో అప్లై చేస్తే మనకి R R' అని వచ్చింది. ఇక్కడ మనం ఈజీగా రాసుకోవచ్చు R R'. ఓకేనా నాన్న, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. f (-a) = -f అనేది చూపించాలి. a బిలాంగ్స్ టు R చూద్దాం. ఫర్ a బిలాంగ్స్ టు R అతను ఇచ్చింది తీసుకున్నాం. చూడండి, a బిలాంగ్స్ టు R, దేర్ ఎగ్జిస్ట్ -a బిలాంగ్స్ టు R.
ఖచ్చితంగా అది రింగ్ అవుతుంది. రింగ్ అయిందంటే 8 క్లాస్ అంటే ఎబిలియన్ అవుతుంది, సెమీ గ్రూప్ అవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా అవుతుంది. సో ఖచ్చితంగా ఎబిలియన్ గ్రూప్లో ఇన్వర్స్ ఉంటుంది కదన్నా, మల్టిపుల్ ఇన్వర్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఏ బిలాంగ్స్ టు ఆర్ అని ఇచ్చినప్పుడు నేను మైనస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని అయితే తీసుకున్నాను. ఓకే, ఏ ప్లస్ మైనస్ ఏ ప్లస్ మైనస్ ఏ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతుందన్న, ఫంక్షన్ అప్లై చేద్దాం, ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు 0-1 ప్రకారం మనకి ఇలా ఉంటే ఏమని రాసుకోవచ్చు నాన్న, ఇదే ఇక్కడే ఉంది మనకి ఎఫ్ ఆఫ్ 0కి ఇదే నాన్న, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చా రాసుకోకూడదు, ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, ఇది ఇలాగే ఉంచాను నాన్న. ఇట్ సైడ్ ఉన్న ఎఫ్ ఆఫ్ ఏని మాత్రం రైట్ సైడ్కి అయితే తెప్పించా. ఇంకో ఇట్ సైడ్ ఉన్న ఎఫ్ ఆఫ్ ఏంటి రైట్ సైడ్కి అయితే తెప్పించాను అన్నమాట. ఓకేనా, అప్పుడు మనకి యువతలకు వస్తే ఏమవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. అదే రాశాను ఇక్కడ, ఇది కామన్. ఓకే, మనకు చూపించమన్నది కూడా అయిపోయిందా, ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అయిపోయింది చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి. చాలా సింపుల్, జస్ట్ మీరు ఫార్ములాలో ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఏ ప్లస్ బి ఉన్నా కూడా ఏ మైనస్ బి పెట్టండి అంతే. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ బి. హోమోమార్ఫిజం అయిపోయింది అప్పుడే, ఇంకా ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంతే. సో ఇదైతే ఫస్ట్ థియరం నాన్న. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇది రిపీటెడ్ అన్నమాట. సో డెఫినెట్గా పడుతుందని చెప్పను. సో చాలా 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 ఇంపార్టెంట్. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో ఏమన్నా కష్టం ఉందో చెప్పండి పోనీ మీరే. చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ హోమోమార్ఫిజం ఫార్ములా ఒక్కటి తెలిస్తే చాలు. ఓకేనా, థ్యాంక్ యూ. ఒక్క చిన్న రిక్వెస్ట్, మీరు మనీ అడగను ఏమీ అడగను, జస్ట్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో నెక్స్ట్ ఆల్రెడీ మనం యూనిట్ 4 స్టార్ట్ చేసామన్నమాట. డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు ఛానల్ మంది. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక డెఫినెట్గా అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో మన ఛానల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, మీకు ఎలాంటి పీడిఎఫ్స్ కావాలని నేనైతే ఫ్రీగానే సెండ్ చేస్తానన్నమాట. ఎలాంటి క్లాసెస్ అయినా సరే ఫ్రీగానే చెప్తాం, బట్ నో మనీ. సో డెఫినెట్గా ఒక్క చిన్న మీరిచ్చిన గిఫ్ట్ ఏమైనా ఉందంటే అది మీరు షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెక్స్ట్ థియరం 2 అన్నమాట, ఇంపార్టెంట్. ఇది 2 విధాలుగా అడగచ్చు, ఎలా అడిగినా ఒకటే, ఆన్సర్ మాత్రం ఒకటే. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఏ రింగ్. అంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది రింగ్ అవుతే కనుక అది మళ్ళీ రింగ్ అవుతుందంట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఈజ్ టు ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ రింగ్ ఆర్ టు ఏ రింగ్ ఆర్ డాష్, దెన్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. సేమ్ అదే చెప్పండి నాన్న. ఆర్ అనేది రింగ్ అయితే కనుక హోమోమార్ఫిజం, అదే ఆర్ మళ్ళీ రింగ్ అవుతుందంట. సో చూద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అనేది చూపించాలి మనం, మెయిన్ కాన్సెప్ట్ అది. సో తీసుకుందాం. ఫస్ట్ లెట్ ఫంక్షన్ అప్లై చేస్తే కనుక ఆర్ టు ఆర్ డాష్ బి ఏ హోమోమార్ఫిజం. ఇది ఇమేజ్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి ఇమేజ్ అని ఇచ్చింది కాబట్టి ఆర్ డాష్ అనేది ఇమేజ్ అంటే కాపీ అన్నమాట. ఆర్కి ఆర్లు ఏమున్నాయి, ఎన్ని ఆర్ డాష్లు ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటాం, కాపీ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ హోమోమార్ఫిజం ఇచ్చిందే రాశాను నేను. ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం, అదే రాశాను, ఇంకేమీ లేదు. హ్యాండ్స్ సరిగ్గా చూడు, ఇచ్చిందే రాస్తాను నేను. హ్యాండ్స్ ఆర్ కమ ఆర్ డాష్ ఆర్ రింగ్స్ అండ్ ఇమేజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్. ఓకే, గుర్తుపెట్టుకో, ఆర్ కమ ఆర్ డాష్ అనేది రింగ్స్. ఓకే, ఇమేజ్ ఆఫ్ ఎఫ్. ఓకే, దేనికి ఇమేజు, ఎఫ్కి. ఈజ్ ఆర్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. చిన్న చూడు ఇక్కడ, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్
అంటే ఎక్స్ అనేది ఆర్ డాష్లో ఉంది, అదే ఎక్స్ అనేది మళ్ళీ ఆర్లో కూడా ఉంది. ఓకేనా, అదే రాద్దాం. సో 0 అనే ఒక ఎలిమెంట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ డాష్ ఈక్వల్ టు 0 డాష్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం రాసుకొచ్చినా 0 దేనికి సంబంధించింది, బిలాంగ్స్ టు ఆర్. ఈ 0 బిలాంగ్స్ టు ఆర్ డాష్. ఓకే, వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్. రాసుకోవచ్చా రాసుకోకూడదా? సింపుల్గా చెప్పాలంటే 0 ప్లేస్లో ఆర్ పెట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఓకే 0 డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్, అంతే కదా. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు అంటే ఓకే ఎఫ్ ఆఫ్ ఆర్ డాష్లో ఏముంది, ఆర్లో ఏముంది 0, ఆర్ డాష్లో 0. అలాంటప్పుడు ఆర్ ఈక్వల్ టు 0 డాష్ అని రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఏ ఈక్వల్ టు ఏ అని రాసిన అదే ఏని ఎలా రాసిన ఒకటేనా నాన్న, ఒకటే కదా, సేమ్ ఇది కూడా అంతే. సో ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఆర్ డాష్ అనేది ఆర్కి సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ మీనింగ్ ఏంటంటే, సో ఆర్లో ఏమున్నాయో ప్రతి ఎలిమెంట్ ఆర్ డాష్లో ఉన్నట్టు మనకి. ఓకేనా, సో అది మీనింగ్ అన్నమాట. ఓకే, అలాగే మీరు ఇంకోలా చూడొచ్చు, ఆర్ డాష్లో ఉన్న ప్రతిదీ కూడా ఆర్లో ఉంటుంది, ఆర్లో ఉన్న ప్రతి ఒక్కటి ఆర్ డాష్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఆర్ డాష్లో 2 ఎలిమెంట్స్ తీసుకొని అవి ఆర్ అని చూపిస్తాను. ఓకే, చూద్దాం. లెట్ ఏ డాష్ బి డాష్ బిలాంగ్స్ టు ఆర్. ఇది ఆర్ డాష్ ఎలిమెంట్స్ ఇవి, కానీ బిలాంగ్స్ టు అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆర్ డాష్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫంక్షన్ అప్లై చేస్తున్నా. అలాగే నేను ఏబిని కూడా తీసుకున్నాను ఇండైరెక్ట్గా. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్, వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా బి అనేది ఏంటి, ఆర్కి సంబంధించింది. అదే ఏ డాష్ బి కూడా దేనికి, ఆర్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడు, ఏబి అనేది కూడా అప్పుడు దేంట్లో ఉంటే ఖచ్చితంగా ఆర్ డాష్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు అదే రాస్తాను చూడు, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, దేర్ ఫోర్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్, ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేస్తాం. వీటికే మన సేమ్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్, ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఓకే, నెక్స్ట్ ఏబి బిలాంగ్స్ టు ఆర్ని మనం ఎందుకు ఇలా రాసుకున్నామంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇన్వర్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం అలా అయితే రాసుకున్నాం. ఓకేనా, నా ఏ డాష్ ఇదే తీసుకున్నాను నాన్న, కాకపోతే ఏ డాష్ బి డాష్ తీసుకున్నాను, ఆర్ డాష్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనా, క్లారిటీ. సో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, క్లారిటీ చేస్తే చూడండి. ఏ డాష్ బి డాష్ అనేది ఆర్ డాష్లో ఉంటాయి నాన్న, కాకపోతే ఇది ఏంట్లో నేను తీసుకున్నాను, ఆర్లో. క్లారిటీ. అదే ఆర్లో ఏబి కూడా ఉన్నాయి, క్లారిటీ. ఏబి ఉంది, ఏ డాష్ బి డాష్ కూడా అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ అప్లై చేసి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అనుకుంటున్నాను. అంటే ఏ డాష్ ఏ ఈక్వల్, ఓకే, సేమ్ బి ఈక్వల్ టు బి డాష్. ఓకే, అంటే ఇక్కడ బి డాష్, ఇప్పుడు బి ప్లేస్లో బి డాష్ రాసుకోవచ్చు, బి డాష్ ప్లేస్లో పి అన్న రాసుకోవచ్చు. క్లారిటీ. ఇప్పుడు ఏబి దేనికి సంబంధించి నేను ఆర్కి, ఆర్ అంటే రింగ్ ఉంటుంది, రింగ్ అంటే ఇన్వర్స్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, అసోసియేటివ్ ఉంటుంది, అదే రాసా. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఇన్వర్స్ తీసుకుంటున్నాను నేను, బిలాంగ్స్ టు ఆర్. సో అండర్ మల్టిప్లికేషన్ క్లోజర్ ప్రకారం ఏ ఇంటూ బి అంటే ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా, నెక్స్ట్ దానికి ఫంక్షన్ యాడ్ చేశాను అంతే. నౌ ఏ డాష్ చూడు, ఇక్కడ నార్మల్ ఆర్లో ఎలిమెంట్స్ ఇవి, కానీ నేను ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అంటే ఆర్ డాష్ ఈక్వల్ టు ఆరే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ ఉంది, అవునా, ఇక్కడ ఆర్ ఉంది, కానీ ఇక్కడ ఎలా రాసా, ఆర్ డాష్. అలాంటప్పుడు నేను ఇక్కడ ఆర్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆర్ డాష్ ఎలిమెంట్స్ కింద తీసుకోవచ్చా తీసుకోకూడదా, అదే తీసుకున్నా, ఏ డాష్ మైనస్ బి డాష్. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా ఉంది నాన్న, సో మనకి హోమోమార్ఫిజం లా ఉందా లేదా. హోమోమార్ఫిజం ఫార్ములా ఏంటి ఒకసారి చూడండి. సో హోమోమార్ఫిజం ఫార్ములా ఇగో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై. ఇక్కడ మైనస్ పెట్టు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వై. అదే రాసే ఇక్కడ చూడు ఎలా ఉందానా, సేమ్ అలాగే ఉందా లేదా, అలాగే ఉందా లేదా చూడు. ఏ డాష్ మైనస్ బి డాష్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనుకుందాం. ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్
ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి. ఓకే, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్. ఇది హోమోమార్ఫిజం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసింది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఏ డాష్ బి డాష్ మల్టిప్లికేషన్ ప్రకారంగా చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, మల్టిప్లికేషన్ ప్రకారంగా చేస్తున్నాము, గుర్తుపెట్టుకో. మల్టిప్లికేషన్కి ఎలా ఉంది? ఎఫ్ ఇంటూ ఎక్స్వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. అదే రాసి ఏ డాష్ బి డాష్ తీసుకున్న మల్టిప్లికేషన్లో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి బిలాంగ్స్ టు ఆర్. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఆర్ ఈజ్ ఏ రింగ్. ఆర్ అనేది ఏంటన్నా, ఆర్కి ఆరే సబ్ రింగ్. ఓకేనా, క్లారిటీ. సో లెంత్ ఎక్కువ అవుతుందని అనుకోవద్దు, మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వాలంటే లెంత్ ఉంటుంది. సో నేను పైన చెప్పేసుకుంటే మీరైతే ఎగ్జామ్స్లో అయితే డౌట్ పడతారన్నమాట. సో అందుకని నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్ రిక్వెస్ట్, ఎవరైనా వీడియో లాస్ట్ వరకు చూసుంటే కనుక నచ్చిందని అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో ఒకసారి. ఓకేనా, థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం యూనిట్ 4 సో రింగ్ థియరీలో అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా ఎవరైనా చెక్ చేయి ఉంటే ఆల్రెడీ నేను 2 థియరమ్స్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో డెఫినెట్గా అవి అర్థమవుతాయి. సో యాస్టిజ్ అయితే సెకండ్ థియరం లాగా ఉంటుందన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంక లేట్ చేయకుండా థియరంకి వెళ్దాం. వన్ రిక్వెస్ట్, మన ఛానల్ని ప్రతి ఒక్కరు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక హెల్ప్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో గ్రూప్ డీకి సంబంధించిన టెస్టులు కూడా పెడదామని అయితే అనుకుంటున్నాం. సో ఇంకా ఎవరైనా ఒకసారి చెప్తే కనుక మేమైతే ఫాలో అవుతామన్నమాట. థ్యాంక్ యూ. సో మీ నీడ్స్కి తగ్గట్టుగానే మన ఛానల్ అయితే ఉంటుంది. సో అదే నేను అడిగేది, మీకు ఏది కావాలంటే అది పెడతాం. సో ఓకేనా, థ్యాంక్ యూ. ఇంక లేట్ చేయకుండా థియరం చూద్దాం. ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్. ఫస్ట్ మీకు హోమోమార్ఫిజం అంటే తెలియాలి. హోమోమార్ఫిజం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. ఓకే, ఇది ఎడిషన్ ప్రకారంగా. మల్టిప్లికేషన్ పరంగా ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఓకేనా, లెట్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ 2 రింగ్స్. ఆర్ డాష్ అనేది ఏంటన్నా 2 రింగ్స్. ఓకేనా, ఫంక్షన్ ఎఫ్ ఈజ్ టు ఆర్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఆర్ టు ఆర్ డాష్ ఏంటన్నా ఇక్కడ హోమోమార్ఫిజం. నెక్స్ట్, ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సో ఇక్కడైతే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆర్లోను ఆర్ డాష్లోను ఉంది, ఆర్లోను ఉంది. ఓకేనా, టు ప్రూవ్ దట్ అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడంటే, అసలు క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ అన్న ఒక కామ్యుటేటివ్ రింగ్ కూడా అవుతుందంట. ఓకేనా, అదే రింగ్ ఏమవుతుందన్న కామ్యుటేటివ్ కూడా అవుతుందంట. అదే ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ రింగ్, కామ్యుటేటివ్ రింగ్ మనకి ఇచ్చిందే రాసుకున్నాం. ఫర్ దిస్ వీ హ్యావ్ టు షో దట్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ డాష్. ఓకేనా, ఆర్ డాష్ కూడా ఏమవుతాయంట, మనం ఏమని చూపించాలి, కామ్యుటేటివ్ రింగ్ అని చూపించాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఫర్ 0 బిలాంగ్స్ టు ఆర్. ఆర్లో అయితే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, అదేంటి 0. ఆర్లో ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది నాన్న, ఆర్ డాష్లో కూడా ఉంటుంది. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ మనకి సబ్ రింగ్ అని తెలుసు కాబట్టి. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 డాష్. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ డాష్. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఆర్ ఈజ్ నాన్ ఎంటీ. బై ద డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ డాష్. ఓకే, నెక్స్ట్ లెట్ ఏ డాష్ బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. దెన్ ఏ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, బి డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనేది రాసుకున్నాను. ఓకేనా నాన్న. సో క్లారిటీ, ఏ అనేది ఆర్లోనే ఉంటే ఆర్ డాష్లో ఉంటుంది. సో ముందు తీరం చూస్తే కనుక మీకు క్లారిటీ ఉంటుందన్నమాట. సో అందుకని ఏదో స్పీడ్గా చెప్తున్నాను. వేర్ ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఆర్, సిన్స్ ఏ కమ్మ బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఆర్ ఈజ్ రింగ్, ఏ మైనస్ బి ఏబి బిలాంగ్స్ టు ఆర్. ఓకే, నౌ ఏ డాష్ మైనస్ బి డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకేనా, నెక్స్ట్ ఇదైతే మనకి సబ్ట్రాక్షన్ అనమాట క్లోజర్లో. ఓకేనా, నెక్స్ట్
మల్టిప్లికేషన్ అయితే చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. ఓకేనా. నెక్స్ట్ మైనస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్లస్ తీసుకోవచ్చు. సేమ్ అదే రాసేసా చూడండి, ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. ఎఫ్ ఆఫ్ ఏబి ఇక్కడ మనకి కాంపిటేటివ్ రింగ్ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ చూపించాలి. అదే చూపిస్తుంది చూడు. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిఏ రివర్స్ రాశాను. ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్. ఓకేనా, క్లారిటీ. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈస్ కాంపిటేటివ్ రింగ్. ఓకేనా. థ్యాంక్ యూ. మన ఛానల్ ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మన ఛానల్లో ఆల్రెడీ 4th యూనిట్ స్టార్ట్ చేస్తాం కదా రింగ్ థియరీలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట ఇది వచ్చేసి. సో 10 మార్క్స్కి డ్యామ్ షూర్గా ఉండే క్వశ్చన్. సో ప్లీజ్ ఎవరు మిస్ అవ్వద్దు. క్లారిటీగా ల్యాగ్ అయినా కానీ క్లారిటీగా అయితే చెప్పుకోవచ్చు. ఇంకా లేట్ చేయొద్దు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అనేది మీకు క్వశ్చన్ ఉంటుంది. ఇంకైతే ఏమి ఇవ్వడు, స్టేట్మెంట్ కానీ అది అన్నీ మనమే రాసుకోవాలి. ఓకేనా. A to Z మనమే రాసుకొని మనమే ఆన్సర్ అయితే ప్రూవ్ చేయాలి. అసలు ఈ క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయాలని చూద్దాం. స్టేట్మెంట్: ఇఫ్ ఆర్ కామా ఆర్ డాష్ ఆర్ రింగ్స్ అండ్ ఎఫ్ ఈజ్ టు ఆర్ డాష్ ఈజ్ అన్ ఆన్టు ఆర్ కామా ఆర్ డాష్ అనేది ఏంటన్నా రింగ్స్. ఓకే, ఫస్ట్ పాయింట్. ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత ఆర్ డాష్ ఆన్ టు అవుతాయంట. హోమోమార్ఫిజం విత్ కెర్నల్ యూ, దెన్ ఆర్ ఈజ్ హోమోమార్ఫిక్ టు ఆర్ బై యూ. ఓకే, ప్రూఫ్: ఏ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు యూ, ఎఫ్ ఈక్వల్ టు యూ. ఓకేనా. ఇక్కడ నేను 2 తీసుకున్నా చూడు. ఎఫ్ ఈక్వల్ టు యూ అంటే ఇది ఆన్ టూలో ఉంది, ఇక్కడ యూ అనేది కెర్నల్ ఎఫ్. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్. ఇక్కడ 0 డాష్ అనేది 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ నా. ఓకేనా. అంటే అప్పుడు ఇండైరెక్ట్గా మనం ఏం చూపించినట్టు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్ డాష్ అని చూపించినట్టు. అవునా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అనేది దేంట్లోది నాన్న, ఆర్లోది. గుర్తుపెట్టుకో. సారీ, కెర్నల్లోది, కెరిఫ్లోది అండ్ ఆర్ డాష్లోది. సిన్స్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, యూ అనేది ఏంటి, ఐడియల్ ఆఫ్ ఆర్. ఇక్కడ చూడు, ఏ అనేది కెర్నల్ ఒకటి వచ్చింది, యూ అనేది ఆర్ రింగ్ కూడా వచ్చింది, 0 డాష్ అనేది రింగ్ డాష్ ఆర్ డాష్. అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఉంది కెర్నల్లో, యూ అనేది ఏమో రింగు, 0 డాష్ అనేమో రింగ్ ఆర్ డాష్. ఇక్కడ 3 ఎలిమెంట్స్ అయితే వచ్చినాయి. కోషంట్ కింద మనం ఎలా రాసుకుంటాం, ఆర్ బై యూ అని రాసుకొని ఎక్స్ ప్లస్ యూ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఎక్స్ అనేది కూడా ఆర్లోదే, కానీ ఇక్కడ యూ అనేది కూడా ఏంటన్నా ఆర్లోదే. యూ అనేది ఐడియల్ ఆఫ్ ఆర్, యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, కానీ అది కూడా ఆర్లో ఉన్నట్టే కదా. చూద్దాం. సిన్స్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఫంక్షన్ ఆర్ టు ఆర్ డాష్ యాజ్ యాన్ ఆన్ టు హోమోమార్ఫిజం ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్. ఏంటన్నా, ఎఫ్ ఫంక్షన్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ అన్ ఆన్ టు హోమోమార్ఫిజం. ఆన్ టు హోమోమార్ఫిజం ఏంటంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా? అదే రాసా. ఎఫ్ ఆఫ్ ఆర్ టు ఆర్ డాష్ ఫర్ ఈచ్, ప్రతి ఎలిమెంట్కి ఏ ఎలిమెంట్ అయితే ఆర్లో ఉందో అన్నీ ఆర్ డాష్లో కూడా ఉంటాయి అని అయితే ఇప్పుడు మనం చెప్తున్నాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ అనేది ఆర్లో ఉంది, అప్పుడు ఖచ్చితంగా ఏముంటుంది, ఎక్స్ డాష్ కూడా, ఎక్స్ అనేది ఆర్ డాష్లో కూడా ఉంటుంది. అదే రాశాను నేను. ఎక్స్ డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్. ఓకేనా నాన్న, క్లారిటీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆర్లో ఉంది, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అంటే ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఆర్ డాష్లో ఉంటుంది. అలాంటప్పుడు ఎక్స్ కూడా దేంట్లో ఉంటుంది, ఆర్ డాష్లో ఉంటుంది. అదే రాసా. ఓకేనా. 1 ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. డిఫైన్ పై అయితే తీసుకున్నాం. ఓకేనా. ఆర్ బై యూ టు ఆర్ డాష్ అని అయితే ఫస్ట్ అనుకుంటాం యాజ్ పై ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్
ఫర్ ఆల్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. చూడన్నా ఇక్కడ పైతో డిఫైన్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం రాసుకోవచ్చు. ఈక్వల్ అవునా, ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అని అయితే మనం తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్ బై యూ అంటే ఏంటి చూడు, ఇది ఆర్ బై యూ అంటే ఈ ఎలిమెంటే ఇందులో ఉన్నది నేను తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఎలిమెంటే నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అయితే రాసుకుంటున్నాను, అంతే సింపుల్. చూద్దాం, దీన్ని బట్టి మనం ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అని రాసుకోవచ్చా రాసుకోకూడదు. ఏబి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను నాన్న, అవి కూడా ఆర్ బై యూకి సంబంధించినవే, బిలాంగ్స్ టు ఆర్ బై యూ. సో రాసుకోవచ్చా, ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. ఓకేనా, అండ్ ఈక్వల్ టు కూడా అవుతాయి ఆటోమేటిక్గా. ఏ ప్లస్ ఈక్వల్ టు బి ప్లస్ యూ రాసేసాం. ప్రతిదానికి ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఉంటుంది, అవునా కదా నాన్న. ఏ కమా బి బిలాంగ్స్ టు అయితే కనుక ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని రాసుకోవాలి. ఇది మన కండిషన్ ఆల్రెడీ తెలుసు, అదే రాసా. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అని రాసుకున్నాను అంతే, రెండింటిని తీసుకొని ఏ కామా బి. అవునా, దీన్ని ఎలా రాసుకున్నా, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అని అయితే రాసుకున్నాను. దేర్ ఫోర్ దీన్ని ఎలా రాసుకొచ్చినానా, ఇలా ఉన్నదాన్ని ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాసుకొచ్చా రాసుకోకూడదా, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాసుకొచ్చా, అలాగే రాసా. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఓకేనా నాన్న. ఇక్కడ నువ్వు చూసుకుంటే కనుక ఒకసారి చూడు, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 0, బి కూడా ఉంటే అదే రాసుకోవచ్చు, అదే రాశాను ఇక్కడ. ఇంకేమీ ఎక్స్ట్రాగా ఒక్క పాయింట్ కూడా రాయలే. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. ఇలా ఉన్న దాన్ని మనం కోషియంట్ రింగ్లో ఎలా రాస్తాం, ఎవరైనా చెప్తారా? మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి, ఇది చాలా సంవత్సరాలు మనం డిస్కస్ చేసాం కదా నాన్న, విడిగా రాయడం. సో అలాగే మనం ఇప్పుడైతే రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఉడతలకు వస్తే ఏమవుతుంది, ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని అయితే అనుకుంటున్నాను, అవునా. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే మనకు డిఫైన్ అయిపోయినట్టే ఇక్కడ ఆల్రెడీ. ఎఫ్ ఆఫ్ ఏ చూడనా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ ఉంది అంతే జస్ట్. అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చా రాసుకోకూడదా అంటే ఇక్కడ పై ఆఫ్ ఏ ప్లస్ యూ అని రాసుకోవచ్చా, ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టు అంతే జస్ట్, అదే రాసా. పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ బి ప్లస్ యూ ఫార్ములా ప్రకారంగా రాసాను. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ ఉంది, సెకండ్ కండిషన్లో బి ఉంది అంతే, ఇంకా నో డిఫరెన్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అంతే నాన్న, ఓకేనా. ఇక్కడ పై ఎక్స్ ప్లస్ యూకి అయితే ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడతో మనకి 1 అయితే డిఫైన్ అయినట్టే, చాలా క్లియర్గా అయితే మనం మెన్షన్ చేస్తాం. ఏంటి, పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ బి ప్లస్ యూ అని అయితే మనం డిఫైన్ చేస్తే ఇక్కడతో మనకి 1 అయింది అన్న. ఇంకా లాస్ట్ 2 కండిషన్స్ అయితే ఉన్నాయి, దీనికి మీరు 3 కండిషన్స్ అయితే అప్లై చేయాలి. నెక్స్ట్ వై డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్, వై డాష్ అనేది ఆర్ డాష్లోకి ఎలిమెంట్. ఓకే, సిన్స్ ఎఫ్ ఈజ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ అన్ ఆర్ టు హోమోమార్ఫిజం, ఇది ఆల్రెడీ మన క్వశ్చన్లో ఉంది, అవునా. క్వశ్చన్ ఇచ్చిందే మళ్ళీ రాసా. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అవుతుందని మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం. వై అనేది ఆర్ డాష్లో ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొక వై అనేది దేంట్లో ఉంటుంది, ఆర్లో ఉంటుంది కదా నాన్న. ఫంక్షన్తో అప్లై చేస్తే అదే రాసా. ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు వై డాష్ వేర్ వై బిలాంగ్స్ టు ఆర్, వై ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అని అయితే రాసుకున్నాను. క్లారిటీ అనా, ఇంకా అంతకన్నా క్లియర్గా ఏది ఉండదు. సో చాలా క్లారిటీగా అయితే ఉంటుంది, ఓకేనా. వై డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ ఈక్వల్ టు పై ఆఫ్ వై ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు వై డాష్. బా క్లారిటీ. వై ప్లస్ యూ అనేది ఆర్ బై యూ, ఎఫ్ ఆఫ్ వై అనేది ఆర్, ఇక్కడ ఆర్ డాష్ అంటే అన్నీ అవుతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఆర్ బై యూ అయింది, ఇక్కడ ఆర్ అయింది, ఇక్కడ ఆర్ డాష్ కూడా అయింది ఇండైరెక్ట్గా, అవునా. అప్పుడు 3 సాటిస్ఫై అయింది కాబట్టి దాన్ని ఏమంటాం, ఆన్ టు అని అయితే అంటాం, అవునా నాన్న. ఇక్కడ మనం ఏ కండిషన్ తీసుకున్నామో అదే లాస్ట్కి మిగులుతుంది, అదే ఆన్ టు అంటే, ఓకేనా. వై డాష్ తీసుకున్నాం, లాస్ట్కి వై డాష్ వచ్చింది,
అప్పుడు ఖచ్చితంగా ఏమంటాం, ఆన్ టు అని అయితే అంటాం. ఓకేనా. నెక్స్ట్ హోమోమార్ఫిజం చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం టఫ్ ఉంటుంది. ఒకసారి చూడండి. పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ యూ. దీన్ని మనం ఎలా రాసుకున్నామో మీకు నేను మళ్ళీ కొత్తగా చెప్పడం అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. అవునా నాన్న. ఇప్పుడు ఇక్కడ చూడు, పై ఆఫ్ ఏ ప్లస్ బి అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా. అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు నాన్న, ఎఫ్ ఆఫ్ ఏబి అని రాసుకోవచ్చా రాసుకోకూడదు. ఇక్కడ అలాగే రాస్తున్నాను చూడు. పై ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది అక్కడ, నేను అప్పుడు ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చా. అదే రాశాను నాన్న, ఇంకేమీ ఎక్స్ట్రాగా అయితే ఏమీ రాయలేదన్నమాట. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బిని మనం విడివిడిగా రాసుకోవచ్చు. అవునా. ఇక్కడ మనం కలిపాం ఎలాగా, పై ఆఫ్ ఏ ప్లస్ బికి ముందు ఎలా ఉంది, ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. క్లారిటీ ఏనా. ఇంకా అంతకన్నా క్లియర్గా చెప్తా చూడండి, ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇక్కడ పైతో ఫస్ట్ మనకి మల్టిప్లై అవుతుంది, కానీ ఇక్కడ చూడు పై ఇంటూ ఏ ప్లస్ యూ అని రాసుకోవచ్చా. ఎఫ్ ఆఫ్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు, చూడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏని మనం ఎలా రాస్తున్నానా, పై ఆఫ్ ఏ ప్లస్ యూ అని రాసామే లేదా, అదే రాస్తాను ఇక్కడ కూడా. ఎఫ్ ఆఫ్ ఏని ఎలా రాస్తాం, పై ఆఫ్ ఏ ప్లస్ యూ. బీని కూడా అలాంటప్పుడు ఎలా రాసుకోవచ్చు, పై ఆఫ్ బి ప్లస్ యూ. అంతేనా. సింపుల్, క్లారిటీ కదా, చాలా ఈజీ. ఇప్పుడు చూడు, పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ ఏబి ప్లస్ యూ. ఇది మనకి ఎడిషన్, ఇది మల్టిప్లికేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మల్టిప్లికేషన్ ఇక్కడ నుంచి. ఓకేనా. ఎడిషన్తో చేసాం ఆల్రెడీ, ఇదిగో ఎడిషన్. కానీ ఇక్కడ ఎడిషన్ ఉందా, లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామన్నా, మల్టిప్లికేషన్తో చేస్తున్నాం. ఓకేనా. కోషియంట్ రింగ్. పై ఆఫ్ ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ హోమోమార్ఫిజం. ఎఫ్ అనేది ఇక్కడ ఏంటన్నా, హోమోమార్ఫిజం. ఏబిని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ చూడు ఏ ప్లస్ బి ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అని విడివిడిగా రాసుకున్నాం. ఇక్కడ కూడా మన ఏబి ఉంటే ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని అయితే రాసుకోవచ్చు. ఆల్రెడీ తెలుసు మన ఎఫ్ ఆఫ్ ఏని మనం ఎలా రాసుకోవాలో, అదే రాశాను నాన్న. బిని కూడా అలాగే రాసాం. దేర్ ఫోర్ పై ఈజ్ హోమోమార్ఫిజం. పై ఆర్ బై యూ టు ఆర్ డాష్ అండ్ ఈజ్ హోమోమార్ఫిజం. ఆర్ అనేది కాదు, ఇక్కడ ఆర్ డాష్ కూడా హోమోమార్ఫిజం అవుతుంది అని అయితే మనం ప్రూవ్ చేసాం. చాలా క్లియర్గా ఉంటుంది హోమోమార్ఫిజం. జస్ట్ ఇది మల్టిప్లికేషన్, ఇది ఎడిషన్, చాలా ఈజీ. ఇక్కడ వై డాష్ చూపించుకుంటాం, అదే వై డాష్ కూడా ఉంది అని అయితే చూపిస్తాం. ఆన్ టు క్లియర్. నెక్స్ట్ 1 అంటే ఇంకా ఈజీ నాన్న. మనం ఏదైతే తీసుకున్నామో అక్కడికి పైన పెట్టి లాస్ట్ రాస్తే అదే 1. ఓకేనా. క్లారిటీగా ఉందనుకుంటా. ప్రూఫ్ కొంచెం మీకు డిఫికల్ట్గా ఉండొచ్చేమో. స్టేట్మెంట్ మాత్రం మీరే చదవాలి, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ మాత్రం మీరే చూడాలని. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఓకేనా. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం ఆల్రెడీ యూనిట్ 4 రింగ్ థియరీ అయితే స్టార్ట్ చేసాం కదా, అందులో థియరం 4 అన్నమాట. సో వన్ రిక్వెస్ట్, మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో యూట్యూబ్ కమ్యూనిటీ మొత్తంలో డిగ్రీకి ఫ్రీగా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసే ఛానల్ ఏదైనా ఉందంటే అది మనది ఒక్కటే అన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం. లెట్ r, r dash be 2 rings and f of f is to r to r dash is a homomorphism, then kerif is an ideal of r. సో చాలా క్లియర్గా ఉంది నాన్న క్వశ్చన్. r to r dash, r, r dash అనేది 2 రింగ్లు. ఓకే. f is to r dash is a homomorphism. ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత అది ఏమైంది, హోమోమార్ఫిజం. దెన్ కెరీఫ్ ఈజ్ అండ్ ఐడియల్ ఆఫ్ ఆర్. అప్పుడు కెరీఫ్ ఏమైందన్నా, ఐడియల్ ఆఫ్ ఆర్ అయితే అయింది. ఓకేనా. చూద్దాం. ఇచ్చింది రాసుకున్నాను. లెట్
F is to R dash is a homomorphism. Okay, kerif x belongs to R అయితే కనుక f of x is equal to 0 dash. Okay, where 0 dash is the zero element of R dash. Okay, to prove that kerif is an ideal of R. ఇప్పుడు అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి? కెరీఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని అయితే ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ వన్, ఫర్ 0 belongs to R we have f of 0 is equal to 0 dash. ఓకే, f of 0 is equal to 0 dash. ఇక్కడ ఉన్నది చూడండి ఖచ్చితంగా 0 dash. f of 0 అంటే ఇక్కడ మనం 0 పెట్టుకున్నట్టున్నాను. ఓకేనా? సరిగ్గా చూడు, x belongs to R. సో అలాంటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఆర్లోది కదా. సో ఇక్కడ 0 పెట్టుకున్నాను ఎక్స్ ప్లేస్లో, అప్పుడు ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంటుంది? ఎఫ్ ఆఫ్ 0 అయితే ఉంటుంది. ఓకే, అప్పుడు చూడు 0 belongs to R, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్ అయిందా లేదా? అదే రాశాను ఇక్కడ, 0 belongs to 0 డాష్. ఓకే, 0 belongs to కెరీఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కెరీఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అక్కడ అదే రాసిన చూడు, 0 dash is the 0 element. నెక్స్ట్, బై డెఫినేషన్ ఆఫ్ కెరీఫ్ క్లియర్లీ కెరీఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎందుకంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం? వేర్ 0 dash is the 0 element ఆఫ్ ఆర్ డాష్ అనుకున్నాం. అలాంటప్పుడు మనం ఆర్లో తీసుకున్నా సరే 0 dash ఉంటుంది, 0 dashలో 0 రెండిట్లోనూ ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా కెరీఫ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ అవుతుందా అవదా? అవుతుంది. ఓకే, నెక్స్ట్, లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు కెరీఫ్. ఏబి అనేది దేంట్లోనైనా కెరీఫ్లో అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకో, కెరీఫ్లో. దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 dash, ఎఫ్ ఆఫ్ ఏకైనా 0 dash అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 dash. రెండు 0 dashలే. లెట్ f of a minus b equal to f of a minus f of b. Okay, f of a minus b ఈక్వల్ టు f of a minus f of b అంటే ఇది మనకి ఏదో గుర్తొచ్చిందనన్నా మీకు, ఇది హోమోమార్ఫిజం ఫార్ములా. హోమోమార్ఫిజం ఫార్ములా. ఓకే, బట్ మీకు ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటన్నా? 0 dash రాసుకోవచ్చా రాసుకోకూడదు? ఎఫ్ ఆఫ్ ఏ బదులు నేను 0 dash రాసుకున్నాను. ఓకే, మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే 0 dash యాస్టీజ్ రాశాను అన్న, ఎక్కడ ఏ డిఫరెన్స్ లేదు. ఎఫ్ ఆఫ్ ఏ అంటే 0 dash, ఎఫ్ ఆఫ్ బి అంటే 0 dash. ఓకే, 0 dash మైనస్ 0 dash 0 మైనస్ 0 అంటే ఎంత? 0 అవుతుంది. ఓకే, లెట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెరీఫ్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మళ్ళీ 0 వచ్చింది చూడు, మనం తీసుకున్న 0 వచ్చిందా లేదా? సో దేర్ ఫార్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెరీఫ్. ఏ కామా బి బిలాంగ్స్ టు కెరీఫ్, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెరీఫ్. ఓకే, లెట్ ఏ బిలాంగ్స్ టు కెరీఫ్. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను? ఏ బిలాంగ్స్ టు కెరీఫ్ అండ్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు రింగ్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు సరిగ్గా చూడు, స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు రింగ్. ఇప్పుడు కెరీఫ్ రింగ్ చూపించాలి. ఓకే, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 dash. ఆల్రెడీ మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 dash అని, అదే తీసుకున్నాను. ఎఫ్ ఇంటూ ఏఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ప్రకారంగా చేస్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మల్టిప్లికేషన్ ప్రకారంగా అయితే చేస్తున్నాం. ఓకేనా? చూడు, లెట్ ఏ బిలాంగ్స్ టు కెరీఫ్. ఓకే, ఏ అనేది దేంట్లోది? కెరీఫ్. కానీ ఇక్కడ మనకి రింగ్ కూడా తీసుకోవాలి. ఓకేనా? రింగ్ కూడా తీసుకోవాలి కాబట్టి మనం స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అనుకుంటాం. క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ రింగ్ అని అర్థం. ఓకేనా? నౌ ఎఫ్ ఆఫ్ ఏఆర్, నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్. ఓకే, నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్, ఎఫ్ ఇంటూ ఎఫ్ఏ ఇంటూ ఎఫ్ఆర్. ఎఫ్ఏ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? 0 dash ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? ఖచ్చితంగా 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే 0 అవుతుంది.
జీరో ఇంటూ వన్ అంటే జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఓకే, నౌ దేర్ ఫోర్ ఏఆర్ బిలాంగ్స్ టు కెరీఫ్. ఎందుకంటే మనకు మళ్ళీ జీరో వచ్చింది, ఇక్కడ జీరో వచ్చింది, సో అది ఖచ్చితంగా కెరీఫ్ని అయితే ప్రూవ్ చేస్తుంది. ఓకేనా. ఆల్సో ఎఫ్ ఆఫ్ ఆర్ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు రివర్స్, ఇక్కడ మనం ఏఆర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్ఏ అంటే మీకు ఏ కండిషన్ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ అని చూపించాలన్నమాట. ఓకేనా, సింపుల్గా ఇదే కండిషన్. ఎఫ్ ఆఫ్ ఆర్ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్, ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, జీరో డాష్ రాసా. ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే జీరో డాష్. నౌ ఏ బిలాంగ్స్ టు కెరీఫ్ అండ్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, అండ్ ఆర్ఏ అండ్ ఏఆర్ బిలాంగ్స్ టు కెరీఫ్. హెన్స్ కెరీఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఇప్పుడు కెరీఫ్ అనేది ఏమైందన్న ఐడియల్ ఆఫ్ ఆర్ అయింది, ఎందుకంటే అది నాన్ జీరో ఎలిమెంట్ అయ్యింది. ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉంది, ఆల్రెడీ ఇక్కడ మనకి మైనస్ కూడా వచ్చింది. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, కెరీఫ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఓకేనా, క్లారిటీయా. నెక్స్ట్ ఫండమెంటల్ థీరం అని ఒక థీరం అయితే ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్కి డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ అన్నమాట. సో ఇది లేకుండా మీకు పేపర్ అయితే ఉండదు. సో నెక్స్ట్ థీరం చెప్తాను, ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఏది మిస్ అయినా కానీ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ థీరం 5 అన్నమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే చెయ్యండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఖచ్చితంగా అయితే మీకైతే అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను. సో డెఫినెట్గా అయితే ట్రై చేద్దాం. ఓకేనా, చాలా ఈజీగా అయితే ఉంటుంది. లెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే, 1 మినిట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. చూద్దాం. లెట్ ఆర్ కమా ఆర్ డాష్ బి 2 rings. ఓకే, అండ్ ఎఫ్ ఈజ్ టు ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఓకే, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసి, ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం థీరం 4లో. ఓకే, దెన్ ఎఫ్ ఈజ్ ఆన్ టు, ఇప్పుడు ఎఫ్ అనేది ఏమవుతుందన్నా ఆన్ టు అవుతుంది. ఐసోమార్ఫిజం 1 ఆర్ మోనోమార్ఫిజం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కెరీఫ్ ఎఫ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఈక్వల్ టు 0 అని అయితే చూపించాలి. ఓకేనా, చూద్దాం. గివెన్ ఎఫ్బిఏ ఎఫ్బి ఆన్ టు ఐసోమార్ఫిజం, అదే రాసాను చూడు, ఎఫ్ ఈజ్ ఆన్ టు ఐసోమార్ఫిజం రాసానా లేదా, ఇంకేమైనా రాసానా. నెక్స్ట్ అసలు మనం ఏం ప్రూవ్ చేయాలి, కెరీఫ్ ఎఫ్ ఈక్వల్ టు 0, అదే రాసాను నేను, ప్రూవ్ కెరీఫ్ ఎఫ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఈజ్ 1 హోమోమార్ఫిజం. ఓకే, అదే రాసాను చూడు, ఎఫ్ ఈజ్ 1 అండ్ హోమోమార్ఫిజం. ఓకే, యాస్టీస్. లెట్ ఏ బిలాంగ్స్ టు కెరీఫ్. ఏ అనేది దేంట్లో ఉందన్నా, కెరీఫ్ అనే ఒక దాంట్లోది. ఓకే, లెట్ ఎఫ్ఏ ఈక్వల్ టు 0 డాష్. అంటే ఇదేంటి, ఏ అనేది కెరీఫ్, ఇది 0 డాష్. ఓకే, రింగ్. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏంటి, కెరీఫ్, ఎఫ్ ఆఫ్ 0 అనేది రింగ్. అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఆర్ డాష్, ఇక్కడ ఆరు. క్లారిటీ ఏంటన్నా, ఇక్కడ ఆర్ డాష్ తీసుకున్నాం, ఇక్కడ ఆర్ తీసుకున్నాం. క్లారిటీ. ఇక్కడ మనం ఫంక్షన్ క్యాన్సిల్ చేయాలి ఆర్కి. ఓకేనా, లెట్ అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 0 అయితే వస్తుంది మనకి. ఓకేనా, 0 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దేర్ఫోర్ కెరీఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, 0 అయితే వచ్చింది, అవునా కదా. కెరీఫ్ ఎఫ్ ఈక్వల్ టు 0 అంటే ఫంక్షన్కి ఏం లేదు కదా, అక్కడ ఫంక్షనే క్యాన్సిల్ చేస్తే ఇంక ఫంక్షన్కి ఏమున్నట్టు, ఫంక్షన్ 0 అయిపోయినట్టే, అవునా. అదే రాశాను, ఫంక్షన్ 0 వచ్చింది కెరీఫ్లో అని. ఓకే, కాన్వర్స్లీ ఇప్పుడు మనం 1 తీసుకొని కెరీఫ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఇప్పుడు కెరీఫ్ 0 తీసుకొని ఇప్పుడు మనం 1 ఉందని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఆల్రెడీ మనకి ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అయితే ఇచ్చాడు చూడు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్, అదే ప్రూవ్ చేస్తున్నా. కాన్వర్స్లీ లెట్ కెరీఫ్ ఈక్వల్ టు 0, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఓకే,
నౌ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఎలా వచ్చిందో కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ అయితే చెప్పాలి అనుకోవట్లేదు, కానీ చిన్నదైతే చెప్తా. ఇదంతా హోమోమార్ఫిజం అన్నమాట. ఇదంటే ఏంటన్నా హోమోమార్ఫిజం కండిషన్. ఓకేనా? నెక్స్ట్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెరీఫ్ ఈక్వల్ టు 0. ఓకే, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కెరీఫ్ 0. ఏ మైనస్ బి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు బి అన్నమాట. దేర్ ఫోర్ అప్పుడు మనకి ఏమైనట్టు ఎఫ్ ఈజ్ 1 అయింది. అవునా అలాదా? ఏ మైనస్ బి ఉంది, అవునా? నెక్స్ట్ ఎఫ్ ఈజ్ అండ్ ఆన్ టు హోమోమార్ఫిజం. ఓకే, క్లారిటీగా అసలు ఆన్ టు హోమోమార్ఫిజం అంటే ఏంటో మీకు క్లారిటీగా చెప్తాను చూడనా. ఇదిగో చూడు, ఎపిమార్ఫిజం అని కూడా అంటారు. హోమోమార్ఫిజం ప్లస్ ఆన్ టు ఎపిమార్ఫిజం, అవునా? అసలు ఆన్ టు మార్ఫిజం అంటే ఏంటి? ఇగో మనం 1 చూపించామా లేదా? 1 - 1 హోమోమార్ఫిజం ప్లస్ 1 - 1 అదే చూడు హోమోమార్ఫిజం. ఓకే, 1 - 1లా ఉందా లేదా? అండ్ ఏ ఈక్వల్ టు బి, అంతే అయిపోయింది. ఇంకేముంది? చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈజీగా ఉంటుందని కాదు, ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం నాన్న, ప్రైమ్ ఐడియల్ థియరమ్స్ అన్నమాట ఇవి. సో ఒకటే ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ థియరం. సో అసలు ప్రైమ్ ఐడియల్ అంటే ఏంటో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఈజ్ గివింగ్ ఫ్రీ పీడిఎఫ్స్. అంటే అది మనది ఒకటే, ఫ్రీగా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసే ఛానల్ ఏదైనా ఉంది ఓవరాల్ యూట్యూబ్లో ఉంటే కనుక అది మనది ఒకటే. ఐఎమ్ ఛాలెంజ్, ఎవరైనా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను ఛానల్ని డిలీట్ చేస్తానన్నమాట. ఓకేనా? సో ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా? ప్రైమ్ ఐడియల్, an ideal commutative ring R prime ideal. ఓకేనా? ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ వై అనేది ఆర్లో ఉంటే కనుక వాటి ప్రోడక్ట్ కూడా ఎక్స్ వై బిలాంగ్స్ టు ఐ, ఎక్స్ ఇంటూ వై బిలాంగ్స్ టు ఐ అయితే కనుక అట్లీస్ట్ వాటి ప్రోడక్ట్లో ఉన్న ఒక్కటైనా సరే ఉండాలి, ఆర్లో అయితే ఉండాలి. ఓకేనా? మీకు ఇంకా క్లారిటీగా రాసాను చూడండి అర్థమయ్యే విధంగా. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎక్స్ వై బిలాంగ్స్ టు ఐ, వాటి ప్రోడక్ట్ ఐడియల్, వాటిని ప్రొడక్ట్ చేయకొచ్చిన ఐడియల్ ఐలో పెడితే కనుక ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అన్న అవ్వాలి, లేదంటే వై బిలాంగ్స్ టు అన్న అవ్వాలి. అట్లీస్ట్ ఒక్కటి ఐడియల్ ఐలో ఉండాలి, ఒక్క ఐడియల్ అన్న అయితే ఉండాలి, ఐలో అయితే ఉండాలన్నమాట. సో మనకి ఇచ్చిన థియరం అయితే చూద్దాం. చాలా సింపుల్, డెఫినేషన్ కూడా అవసరం లేదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనా? an ideal I of a R commutative ring R is prime ideal of R if and only if R by I is an integral domain. ఓకే, if and only if కండిషన్ R ఈక్వల్ టు R by I అని చూపించాలి, R by I చూపించినప్పుడు R అని చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ లెట్ I ఈజ్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ కామ్యుటేటివ్ రింగ్. అదే రాసాను చూడు, I ఈజ్ కామ్యుటేటివ్ రింగ్ ఆఫ్ R. ఓకేనా? నెక్స్ట్ R by I, ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, ఏంటి? ఎక్స్ ప్లస్ ఐ బై ఎక్స్ బిలాంగ్స్ టు R ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ అండర్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్. ఓకే, క్లారిటీ ఇక్కడ వరకు మన అందరికీ బాగా తెలుసు. నెక్స్ట్ ఇది కూడా మనకు తెలుసు, అసలు రింగ్ని ఎలా రాసుకోవాలని. ఎక్స్ ప్లస్ ఐ ప్లస్ వై ప్లస్ ఐ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై ఐ. ఇది ఎడిషన్ ప్రకారంగా, అవునా? ఇది ఎడిషన్. ఓకే, ఇది మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఐ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ ఐ ఫర్ ఆల్ ఎక్స్ ప్లస్ ఐ అండ్ వై ప్లస్ ఐ బిలాంగ్స్ టు దేంట్లోనైనా ఆర్ బై ఐ అన్నమాట. ఓకేనా? క్లారిటీ ఇక్కడ వరకు. ఇది ప్లస్, ఇది మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఐ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఆల్రెడీ మనకు తెలుసు, మనకు ప్రూఫ్లోనే ఉంది, ఐ ఈజ్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ ఆర్. అదే రాసా. టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? ఆర్ బై ఐ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ అని అయితే ప్రూవ్ చేయాలి. సేమ్ ఇదిగో ఫస్ట్ కండిషన్, ఆర్
ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ బై ఐ ఈజ్ యాన్ ఇంటిగ్రల్ డొమైన్. ఇప్పుడు అదే చేయాలి, ఓకేనా. ఐ తీసుకొని ఆర్ బై ఐ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్ అయితే ప్రూవ్ చేయాలి, ఓకేనా. చూద్దాం. వీ హ్యావ్ టు షో దట్ ఆర్ బై ఐ హ్యాస్ నో జీరో డివైజర్స్. సో నో జీరో డివైజర్స్ అని అయితే నేను అనుకుంటున్నాను, లేవని. లెట్ ఎక్స్ ప్లస్ ఐ కామా వై ప్లస్ ఐ బిలాంగ్స్ టు ఆర్ బై ఐ అండ్ ఇది ప్లస్ తరపున, ఓకేనా. ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఐ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐ అన్నమాట. సో జీరో ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఐడియల్ కాబట్టి నేనైతే ఐడెంటిటీ అన్నమాట ఇది. సో ఇక్కడైతే ఈ ఎలిమెంట్ అనేది ఏంటి, ఐడెంటిటీ. గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీ ఎలిమెంట్ అది. జీరో అనేది అక్కడ ఏంటన్నా ఐడెంటిటీ ఎలిమెంట్ అన్నమాట, ఓకే. కన్ఫ్యూజన్ అవ్వద్దు. నౌ ఇప్పుడు తీసుకోవచ్చు ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఐ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, జీరో ప్లస్ ఐ. అదే రాశాను, ఇంకేమీ ఎక్స్ట్రా రాయలేదు నాన్న. క్లారిటీగా చూడండి, ఇంకేమైనా అసలు ఒక చిన్న ముక్క కూడా ఎక్స్ట్రా రాసానా, లేదు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఎలా రాసుకోవాలో మనకు తెలుసు. ఒక్కసారి పైకి వద్దాం, చూడు. ఇంటూ చేస్తున్నాం కదా, ఎక్స్ ప్లస్ ఐ వై ప్లస్ ఐ. దీన్ని ఎలా రాసాం, ఎక్స్ వై ప్లస్ ఐ. ఇప్పుడు అలాగే రాస్తున్నాను చూడు. దీన్ని చూడు, ఫస్ట్ ఎక్స్ వై ప్లస్ ఐ ఈక్వల్ టు ఏముంది నెక్స్ట్, జీరో ప్లస్ ఐ. యాజ్ ఇట్ ఈస్ రాసానా లేదా, యాజ్ ఇట్ ఈస్ దిగింది. చూసావా, ఫార్ములా జస్ట్ అప్లై చేశాను అంతే. ఇప్పుడు చూడు, ఇటు నుంచి జీరోని ఇటు తీసుకురా, మైనస్ జీరో అవుతుంది అవ్వదు, అవుతుంది. XY మైనస్ జీరో బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ ఐఏ మిగిలింది కాబట్టి అది ఖచ్చితంగా ఏంటన్నా బిలాంగ్స్ టు ఐ. XY మైనస్ జీరో అంటే జీరోకి వాల్యూ ఉండదు, ఇంకా మిగిలింది XY బిలాంగ్స్ టు ఐ అని వచ్చింది మనకి, అవునా. XY బిలాంగ్స్ టు ఐ. నెక్స్ట్ XY బిలాంగ్స్ టు ఐ అంటే ఏంటి, అక్కడ X అన్న ఐడియల్ అవ్వాలి, లేదంటే Y అన్నా సరే మనకి ఐడియల్ అవుతుందని మీనింగ్, అవునా. అదే రాసా, X బిలాంగ్స్ టు ఐ ఆర్ Y బిలాంగ్స్ టు ఐ. అప్పుడు మనకి ఐ అనేది ఏంటన్నా ప్రైమ్ ఐడియల్ అయినట్ట కాదా, ఓకేనా. అదే రాసాం చూడు. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఐ. ఇక్కడ నేను చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. జీరో ప్లస్ ఐ ఉంది కదా, ఇప్పుడు తీసుకుంటున్నాం దాన్ని, ఓకేనా. ఎక్స్ ప్లస్ ఐ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐ ఆర్ వై ప్లస్ ఐ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐ. దేర్ఫోర్ ఆర్ బై ఐ యాజ్ నో జీరో డివైజర్స్, ఓకే. క్లారిటీ అయితే ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్ కేస్ 2 అన్నమాట. ఇప్పుడు మనం ఏం చూపించాం చూడు, ఐ తీసుకొని ఆర్ బై ఐని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఆర్ బై ఐ తీసుకొని మనమైతే ఐ అయితే ప్రూవ్ చేస్తాం, ఓకేనా. క్లారిటీయా. ఇప్పుడు ఆర్ బై ఐ తీసుకొని మనమైతే ఐ అయితే ప్రూవ్ చేస్తామంట, ఓకే. చూద్దాం. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే కనుక ఏబి బిలాంగ్స్ టు ఐ అండ్ ఏబి ప్లస్ ఐ, ఓకే. క్లారిటీ ఇక్కడ వరకు ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా. నౌ జీరో ప్లస్ ఐ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది మళ్ళీ, సేమ్ ఇందాకట్లాగే. సేమ్ ఇంటూ ఏ ప్లస్ ఐ ఇంటూ బి ప్లస్ ఐ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐ యాజ్ ఇట్ ఈజ్. సిన్స్ ఆర్ బై ఐ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అండ్ హెన్స్ ఆర్ బై ఐ హ్యాస్ నో జీరో డివైజర్స్. ఎలా చెప్పేస్తున్నావు నువ్వు నో జీరో డివైజెస్ అని అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ చేస్తాం. ఏంటి, ఆర్ బై ఐ హ్యాస్ నో జీరో డివైస్. అదే రాశాను ఇక్కడ, ఆర్ బై ఐ నో జీరో డివైస్. సిన్స్ అంటే ఆల్రెడీ నేను చేశాను అని మీనింగ్, ఓకే. నౌ ఇదే తీసుకోవచ్చు, ఏ ప్లస్ ఐ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐ, బి ప్లస్ ఐ ఈక్వల్ టు జీరో ప్లస్ ఐ. సో దేర్ఫోర్ అప్పుడు ఏమంటున్నాను, ఏ బిలాంగ్స్ టు ఐ, బి బిలాంగ్స్ టు ఐ, ఓకే. ఐ ఇస్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ ఆర్ అన్నమాట ఇక్కడ, ఓకేనా. క్లారిటీయా. ఇక్కడ ఐ ఏమైనట్టు ప్రైమ్ ఐడియల్, ఓకే. ఇంపార్టెంట్ థీరం. సో చాలా ఇంపార్టెంట్ సఫిషియంట్ కండిషన్, ఒకసారి చూసుకోండి. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్ అయ్యింది. సో కానీ వీడియో చూడకుండా వెళ్ళిపోవద్దు. సో ఐ విల్ రెక్టిఫై, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.
సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ మనం యూనిట్ 4 రింగ్ థియరీ అయితే స్టార్ట్ చేసాం కదా. సో అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం అన్నమాట ఇదైతే. బట్ ఒకసారి థియరం చూద్దాం. అన్ ఐడియల్ ఎమ్ ఆఫ్ ఎ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఆర్ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఆర్. అండ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చాడు నాన్న. అంటే ఆర్ బై ఎమ్ తీసుకొని ఐడియల్ ఆఫ్ ఆర్ ప్రూవ్ చేయాలి, ఆర్ తీసుకొని ఆర్ బై ఎమ్ అని ప్రూవ్ చేయాలి. ఈజ్ ఏ ఫీల్డ్ అని అడుగుతున్నాడు. ఇందులో మనకు తెలియని కాన్సెప్ట్ ఏంటంటే మ్యాక్సిమల్ ఐడియల్ అంటే మనకు తెలియదు. ఓకేనా, అసలు ఎప్పుడు ఈ కాన్సెప్ట్ మనం వినలేదు, హోమోమార్ఫిజం అసలు రాలేదు. సో ఫస్ట్ దానికోసం అయితే మనం చూద్దాం. ఓకేనా, లెట్ ఆర్ బి ఏ రింగ్. ఏంటన్నా, లెట్ ఆర్ బి ఏ రింగ్ అండ్ ఎమ్ బి ఏ అండ్ ఈ ఐడియల్ ఆఫ్ ఆర్. ఇక్కడ చూడు, ఎం ఏంటన్నా ఐడియల్ ఆఫ్ ఆర్. ఆర్కి ఒక ఐడియల్ ఉంది, అదేంటి ఎం, గుర్తుపెట్టుకో. అండ్ ఆర్ బి ఏ రింగ్, ఆర్ అనేది ఇక్కడ రింగ్ కూడా. నెక్స్ట్ ఎం నాట్ ఈక్వల్ టు ఆర్, ఎం నాట్ ఈక్వల్ టు ఆర్. క్యాపిటల్ ఎం ఈజ్ సెయిడ్ టు బి మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఆర్. క్యాపిటల్ ఎం అన్నది ఏంటన్నా మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఆర్ అంట, గుర్తుపెట్టుకో. ఇఫ్ వెనెవర్ ఎన్ ఈజ్ యాన్ ఐడియల్ ఆఫ్ ఆర్, ఇప్పుడు ఎన్ అనేది కూడా ఒక ఐడియల్ అయినప్పుడు, సచ్ దట్ ఎమ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్, దెన్ ఐదర్ ఎమ్ ఈక్వల్ టు ఎన్ ఆర్ ఎన్ ఈక్వల్ టు ఆర్ అయితే అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఎమ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎన్, అవునా, ఎన్ సబ్సెట్ ఆఫ్ ఆర్, లేదా ఎన్ ఈక్వల్ టు ఆర్, లేదంటే ఎమ్ ఈక్వల్ టు ఎన్ అన్నమాట. ఇక్కడ చూడు, ఇక్కడ ఎమ్ కన్నా పెద్ద ఐడియల్ ఉండకూడదు, ఒక్కటి ఆర్ తప్ప. ఇక్కడ ఏది పెద్దది లాస్ట్కి, ఎంఏ ఐడియల్స్లో. కానీ ఇక్కడ రింగ్ కన్నా కాదు, ఇక్కడ రింగే పెద్దది. కానీ మ్యాక్సిమల్ ఐడియల్ అంటే ఇక్కడ ఏంటి, ఎమ్. ఓకేనా, ఇప్పుడు కానీ మనం ఏదన్నా ఎమ్కి ఆర్కి మధ్యలో ఒక ఐడియల్ ఉంది, అదేంటన్నా ఎన్ అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ కానీ ఎమ్ మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వకపోతే, గుర్తుపెట్టుకో, ఐడియల్ అవ్వకపోతే కనుక మనం రాంగ్ అయినట్టు అన్నమాట. ఓకేనా, అప్పుడు రాంగ్ అయినట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ ఇప్పుడైతే మనం డైరెక్ట్గా అయితే వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ది చూద్దాం. కండిషన్ అసలు మనకు తెలిసిందే రాసుకుందాం. రాసుకోవచ్చు. ఎమ్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఆఫ్ ఆర్. ఇచ్చిందే రాసాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అదే రాసాం. నెక్స్ట్ ఆర్ బై ఎమ్ మనకు తెలుసు కదా. ఆర్ బై ఎమ్ అంటే మనకు తెలుసు కోషియంట్ రింగ్లో ఎలా ఉంటాయో, ఎక్స్ ప్లస్ ఎమ్ బై ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఈజ్ ఏ రింగ్ కాంపిటేటివ్ రింగ్ విత్ అండర్. ఓకేనా నాన్న, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఎడిషన్ ప్రకారంగా ఎలా చేయొచ్చు, ఎక్స్ ప్లస్ ఎమ్ వై ప్లస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎమ్ కామన్ తీసినట్టు. ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రకారంగా ఎక్స్ ప్లస్ ఎమ్ వై ప్లస్ ఎమ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఎమ్. ఓకేనా, నెక్స్ట్ ఆల్సో 0 ప్లస్ ఎమ్ ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎమ్ ఒక ఎలిమెంటే కాదు, ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది, అదేంటి 0 ప్లస్ ఎమ్. 1 ప్లస్ ఎమ్ అనేది యూనిటీ ఎలిమెంట్, అంటే ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్స్ ప్లస్ ఎమ్ ఉంది, 0 ప్లస్ ఎమ్ ఉంది, 1 ప్లస్ ఎమ్ ఉంది. అన్నీ కూడా ఆర్ బై ఎమ్కే ఎలిమెంట్స్. ఓకేనా, నెక్స్ట్ కండిషన్స్. మనకు ప్రూవ్ చేయమని కండిషన్స్ ఏంటన్నా, ఆర్ తీసుకుని ఆర్ బై ఎమ్ చూపిద్దాం. ఫస్ట్ టు ప్రూవ్ దట్ ఆర్ బై ఎమ్ ఈజ్ ఏ ఫీల్డ్. ఆర్ బై ఎమ్ అనేది ఫీల్డ్ అని చూపిస్తున్నా. వి మస్ట్ షో ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ ఇన్వర్టబుల్. అంటే నాన్ జీరో కానీ, అంటే జీరో కాకుండా ఏ ఎలిమెంట్ ఉన్నా దానికి ఇన్వర్స్ కూడా ఉంటుంది అని అయితే మనం తీసుకుంటున్నాం. లెట్ ఏ ప్లస్ ఎమ్ నాట్ ఈక్వల్ టు 0 ప్లస్ ఎమ్. ఓకే, అండ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎమ్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ అనేది దేంట్లో లేదు, ఇప్పుడు ఎంలో లేదు నాన్న. ఎందుకు, అండ్ ఏలో ఏముంది, ఏ అనేది ఆర్లో కూడా ఉంది. ఓకేనా, క్లారిటీ.
వి నో దట్ ఐ ఈక్వల్ టు ఐడియల్ ఎలిమెంట్ నాన్న. ఐడియల్ ఎలిమెంట్ మనకు ఆల్రెడీ తెలుసు, RA/A బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా? ఈజ్ అండ్ ఆల్సో ఐడియల్ ఆఫ్ ఆర్. అది ఆర్కి ఐడియల్. M+I, M అనేది ఏంటి నాన్న? ఇదిగో M+I, P+Q/P బిలాంగ్స్ టు M, Q బిలాంగ్స్ టు I ఈజ్ ఆల్సో అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఆర్లో ఇంకొక ఐడియల్ కూడా ఉంది, అది ఏంటి నాన్న? ఇదే P+Q అండ్ P బిలాంగ్స్ టు M అండ్ Q బిలాంగ్స్ టు M అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సిన్స్ M ఈజ్ మ్యాక్సిమల్, M ఈజ్ సబ్సెట్ ఆఫ్ M+I, M+I ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇక్కడ కూడా చూడొచ్చు, M అనేది మ్యాక్సిమల్ కింద ఉంది, మధ్యలో వచ్చింది మాత్రం ఈ ఎలిమెంట్. కానీ దీనికన్నా ఏంటి పెద్దది? ఎంఏ పెద్దది. M కన్నా ఆర్ కొంచెం పెద్దది. ఓకేనా? కానీ ఇక్కడ ఎలిమెంట్స్ ఐడియల్ ప్రకారంగా ఎంఏ పెద్దది. ఓకేనా? ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎలిమెంట్ ఉండకూడదు నాకు. ఇప్పుడైతే M ఈక్వల్ టు ఆర్ అవ్వాలి, సారీ M+I ఈక్వల్ టు M అవ్వాలి, లేదంటే M+I ఈక్వల్ టు ఆర్ అయితే అవ్వాలి. చూద్దాం. సిన్స్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు M, సో ఏ బిలాంగ్స్ టు I, ఏ నాట్ బిలాంగ్స్ టు M. ఇచ్చిందే మళ్ళీ రాసుకున్నాం, చాలా సింపుల్గా ఉంటుందన్న. సో M+I నాట్ బిలాంగ్స్ టు M అన్నమాట. ఏంటి? M+I నాట్ బిలాంగ్స్ టు M, బట్ M+I ఈక్వల్ టు ఆర్. M కావలేదంటే ఖచ్చితంగా అది దేంట్లో ఉంటుంది? ఆర్లో అయితే ఉంటుంది. సబ్సెట్ కావలేదంటే ఖచ్చితంగా గ్రూప్లో ఉన్నట్టే కదా నాన్న. అది 1 బిలాంగ్స్ టు ఆర్. నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, 1 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. దేంట్లో? ఆర్లో ఉంటే ఖచ్చితంగా అది M+Iలో కూడా ఉంటుందా ఉండదా? ఇందులో ఉందంటే ఖచ్చితంగా ఇందులో కూడా ఉంటుంది. సో 1 బిలాంగ్స్ టు M+I, 1 బిలాంగ్స్ టు M+RA వెన్ M బిలాంగ్స్ టు మ్యాక్సిమం క్యాపిటల్ M. ఇక్కడ అదే ఏమొచ్చింది నాన్న? ఐడియల్. 1 అనేది ఒక ఐడియల్, అవునా? ఇక్కడ M ఉంది, ఐడియల్ ఉంది. సో 1 బిలాంగ్స్ టు M+RA కూడా అవుతుంది నాన్న. ఇదిగో RA. ఓకే, M+RAకి కూడా అవుతుంది. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే జస్ట్ నేను I ప్లేస్లో RA రాశాను అంతే, ఇంకెక్కడ ఏ చేంజ్ లేదు. కన్ఫ్యూజన్ అవ్వద్దు. అయ్యో ఇక్కడ M+A అన్నారు, మళ్ళీ ఇక్కడ R+A, కన్ఫ్యూజన్ వస్తుంది. ఐ నో, నేను ఒక స్టూడెంట్నే. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే I ప్లేస్లో నేను RA రాసుకోవచ్చా? అదే రాశాను, ఇంకేమీ రాయలేదు. ఓకే, వెన్ M బిలాంగ్స్ టు క్యాపిటల్ M. ఓకేనా నాన్న? 1 - RA ఇన్వర్స్ ఉంటుంది అనుకున్నాం. మనం ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ అయితే ఉంటుంది అని అనుకున్నాం కదా. సో అదే తీసుకుంటున్నా. స్మాల్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ M, 1 - RA బిలాంగ్స్ టు క్యాపిటల్ M ఈజ్ కోషియంట్ రింగ్ 1 + M ఈక్వల్ టు RA + M. ఓకే, RA + M అని నేను విడివిడిగా రాసుకోవచ్చు కదా. R + M, A + M కింద రాసా. దేర్ ఫోర్ A + M, R + M ఈక్వల్ టు 1 + M అవుతా లేదా? అదే రాశాను నాకు, ఇంకేం ఎక్స్ట్రాగా అయితే ఏమీ రాయలేదు. నెక్స్ట్, R + M ఈజ్ ది ఇన్వర్స్ ఆఫ్ A + M. ఒక్కసారి మళ్ళీ చూడు. R + M ఈజ్ ది ఇన్వర్స్ ఆఫ్ A + M అన్నాడు. అవును, ఇక్కడ చూడనా R + A, R + M అనేది ఇక్కడ దేంట్లోది? అది ఇక్కడ మనం ఇన్వర్స్ కింద తీసుకున్నాం -RA, కానీ మనకు లాస్ట్కి వచ్చేటప్పటికి R + M వచ్చింది. ఓకేనా? అందుకని మనం ఇన్వర్స్ అయితే అనుకుంటాం. కన్క్లూజన్, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ ఇన్వర్స్, సో R/M ఈజ్ ఎ ఫీల్డ్. ఇక్కడ మనం తీసుకున్న ప్రతి దానికి ఇన్వర్స్ తీసుకొని చూపించాం. ఇక్కడ 1 తీసుకున్నాం, 1 - RA తీసుకున్న తర్వాత మనకి ఏమొచ్చింది నాన్న? 1 + M వచ్చింది. అంటే మన ఆర్లో తీసుకుంటే M వచ్చింది. అంటే మ్యాక్సిమం ఐడియాలకి ఎంత చివరి నెంబర్ ఉందో అక్కడ వరకు వెళ్ళామని అర్థం. ఆర్లో ఎంత చివరికి చివరి ఎలిమెంట్ అన్నమాట, ఇంక M అన్నమాట. ఇంకా సో ఇక్కడ ఉంది, ఇన్వర్స్ అనేది ఉంది ప్రతి ఎలిమెంట్కి. సో R/M అనేది ఫీల్డ్ అయ్యింది. ఓకేనా? R/M అనేది ఫీల్డ్ అయితే అయ్యింది. నో సఫిషియంట్ కండిషన్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే
ఆర్ బై ఎమ్ ఈజ్ ఏ ఫీల్డ్ అని చూపించి ఎమ్ ఈజ్ మ్యాక్సిమం ఐడియల్ అని అయితే చూపించాలి. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఎమ్ అనేది మ్యాక్సిమం ఐడియల్ అని తీసేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఎమ్ ఆర్ బై ఎమ్ తీసుకొని మ్యాక్సిమం ఐడియల్ చూపిస్తాం. చాలా సింపుల్గా ఉంటుంది నాన్న. లెట్ ఎన్ బి ఎ సచ్ దట్ ఐడియల్ ఎమ్ బిలాంగ్స్ టు ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఈ రెండింటికి మధ్యన ఎన్ అయితే ఉంది. వి మస్ట్ ప్రూవ్ ఎన్ ఈక్వల్ టు ఎమ్ ఆర్ ఎన్ ఈక్వల్ టు ఎన్. అయితే దీనికన్నా అవ్వాలి లేదా దీనికన్నా అవ్వాలి. ఓకే, ఇఫ్ ఎమ్ ఈక్వల్ టు ఎన్ దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్. ఎమ్ ఈక్వల్ టు ఎన్ అయితే కనుక ఇంకేం ఉండదు నన్ను ప్రూవ్ చేయడానికి. ఓకే, ఎందుకంటే మ్యాక్సిమం ఐడియల్ అప్పుడు ఎన్ కూడా అవుతుంది, అవ్వకూడదు అలాగా. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏంటంటే ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్, ఎంఏ పెద్దదిరా బాబు ఎన్ చిన్నది అని నేను అంటున్నా. అప్పుడు ఏమవుతుంది, చిన్నది అనుకుంటే కనుక డెఫినెట్గా కండిషన్ ప్రకారం ఎన్ చిన్నది అయితే దీంట్లో ఉన్నట్టు ఎంలో ఉన్నట్టే కదా. సో ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ అని రాసుకున్నాం. దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఎమ్, ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎమ్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ చూడు, ఏ అనేది ఎంలో లేదు, కానీ అదే ఏ అనేది దేంట్లో ఉంది, ఎన్లో ఉంది. ఓకే, ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎమ్, ఏ ప్లస్ ఎమ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎమ్ బిలాంగ్స్ టు ఆర్ బై ఎమ్. ఏ ప్లస్ ఎమ్ ఈజ్ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై ఎమ్. ఆర్ బై ఎమ్ ఈజ్ ఫీల్డ్. ఇక్కడ ఏ ప్లస్ ఎమ్ అనేది నాన్ జీరో ఎలిమెంట్ మనం ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఓకే, ఆర్ బై ఎమ్ దేంట్లోది, అది ఆర్ బై ఎమ్లోది ఏ ప్లస్ ఎమ్, అది కూడా నాన్ జీరో ఎలిమెంట్. ఓకేనా, ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు ఏ ప్లస్ ఎమ్ అనేది ఎమ్ బిలాంగ్స్ టు, ఇక్కడ 0 ప్లస్ ఎమ్ అని కూడా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 0 ప్లస్ ఎమ్ అంటే క్యాపిటల్ ఎమ్లోది అది. సో ఆర్ బై ఎమ్ ఫీల్డ్ అయిందా లేదా నాన్న, ఫీల్డ్ అయిపోయింది. నెక్స్ట్, సో సచ్ దట్ ఏ ప్లస్ ఎమ్, బి ప్లస్ ఎమ్ అండ్ 1 ప్లస్ ఎమ్. ఇక్కడ 1 అనేది మల్టిపుల్ ఐడెంటిటీ నేను, అదే 1 ఎక్కడ వచ్చింది మళ్ళీ అనుకోవద్దు. ఇక్కడ 1 ప్లస్ ఎమ్ అనేది మల్టిపుల్ ఐడెంటిటీ. ఇక్కడ చూడు, మన ఏ ప్లస్ ఎమ్ బి ప్లస్ ఎమ్ ఈక్వల్ టు బి ప్లస్ ఎమ్ ఇంటూ ఏ ప్లస్ ఎమ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎమ్. రాసుకోవచ్చా రాసుకోకూడదు, ఇది మల్టిప్లికేషన్లో ఉంది. సో దీన్ని మనం ఎలా చూపిస్తున్నాం అంటే ఏబి ఈక్వల్ టు బిఏ కాంపిటేటివ్ రూపంలో అయితే చూపిస్తున్నాం. ఇగో ఏబి బిఏ, ఏబి ఈక్వల్ టు బిఏ ఈ రూపంలో చూపిస్తున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను టోటల్గా ఎలా రాసుకొచ్చినానా, ఏబి ప్లస్ ఎమ్ అని రాసుకోవచ్చా రాసుకోకూడదా, రాసుకోవచ్చు కదా. ఏ ఉంది బి, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, కామన్గా ఎమ్ తీసాం, ఈక్వల్ టు దేనికి అవుతుంది 1 ప్లస్ ఎమ్, అదే రాసా. ఓకేనా, ఇప్పుడు ఇది కనుక కాంపిటేటివ్ అవుతుందంటే ఖచ్చితంగా దానికి ఇన్వర్స్ అయితే ఉంటుంది ఫస్ట్. సో అదే తీసుకున్నా, ఏబి మైనస్ 1 బిలాంగ్స్ టు ఎమ్. ఈ 1 అయితే లోపలికి తెప్పించా, ఇక్కడ ఉన్న ఎమ్ని ఇచ్చడి తెప్పిస్తే -1 అయిందా లేదా, బిలాంగ్స్ టు ఎమ్ సిన్స్ ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్, ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ అన్నమాట. ఓకేనా నాన్న, సో ఏబి మైనస్ 1 బిలాంగ్స్ టు ఎన్. సో 1 మైనస్ ఏబి డస్ బిలాంగ్స్ టు ఎన్. ఓకే, ఇప్పుడు ఏబి మైనస్ 1 అనేది ఎంలో ఉంది ఎన్లో ఉంది, సో సబ్సెట్ అని రాసుకోవచ్చా, అదే రాసా, ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్. ఏ బిలాంగ్స్ టు ఎన్, బి బిలాంగ్స్ టు ఆర్. చూడు, ఏ బిలాంగ్స్ టు ఎన్, బి బిలాంగ్స్ టు ఆర్, ఎన్ ఈజ్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఎన్ అనేది ఏంటన్నా ఐడియల్ ఆఫ్ ఆర్. ఏబి బిలాంగ్స్ టు ఎన్ అయితే కనుక 1 మైనస్ ఏబి బిలాంగ్స్ టు ఎన్, ఏబి బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎన్ ఈజ్ an ideal of R. 1 మైనస్ ఏబి ప్లస్ ఏబి బిలాంగ్స్ టు ఎన్. అప్పుడు ఏబి క్యాన్సిల్ అవుతే ఇంక మిగిలింది 1 బిలాంగ్స్ టు ఎన్. క్లియర్లీ ఎన్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ అన్నమాట. ఎన్ అనేది ఏంటన్నా సబ్సెట్ ఆఫ్ ఆర్ అయింది అక్కడ, అవునా కదా. నెక్స్ట్, లెట్ ఎక్స్ బి అన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్. ఆర్లోకి ఎలిమెంట్ ఉంది, అదేంటి ఎక్స్ అన్నమాట. తీసుకున్నాం, ఆర్లోకి ఎలిమెంట్ తీసుకున్నాం, అదే ఎక్స్ అన్నమాట. సో మనకు మిగిలింది ఇంకా 1 ఉంది. ఇక్కడైతే మనకు 1 ఉంది కదా నాన్న, 1 మిగిలింది మనకి. సో అదే ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇచ్చింది రాశాను, ఎక్స్ ఇంటూ 1 ఆర్ అయితే కనుక ఖచ్చితంగా ఆర్ అనేది ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం, ఏంటి ఎన్కి సబ్సెట్
ఏంటి నాన్న, ఆర్ అనేది సబ్సెట్, ఎన్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని రాసుకున్నాం లేదా? సో దాని ప్రకారంగా ఆర్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఎన్లో కూడా ఎక్స్ ఇంటూ 1 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఫార్ 1 బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ రాసుకొచ్చానా? సో ఎన్ ఈజ్ అండ్ ఐడియల్ ఆఫ్ ఆర్ ఎక్స్ ఇంటూ 1 బిలాంగ్స్ టు ఎన్. అప్పుడైతే ఖచ్చితంగా ఎక్స్ ఇంటూ 1 అనేది ఎన్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అనేది ఆర్లో తీసుకున్నాం, కానీ అది ఖచ్చితంగా దేంట్లో కూడా ఉంటుంది, ఎన్లో కూడా వచ్చింది. సబ్సెట్ అది ఎన్ అనేది ఆర్కి. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఆర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ అని అయితే రాసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఆర్లో ఎక్స్ తీసుకుంటే మనకి ఎక్స్ అనేది ఎన్లో కూడా ఉందిరా బాబు అని అయితే వచ్చింది. దీన్ని బట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అనమాట. ఫ్రమ్ 1 and 2 ఎన్ ఈక్వల్ టు ఆర్. అవునా? ఎన్ ఈక్వల్ టు ఆర్ అయింది. సో దేర్ ఫోర్ ఎన్ ఈక్వల్ టు ఆర్ అయితే కనుక ఇంకా ఏదో ఉంది ఆ సెట్లో. ఎన్కి ఆర్కి ఈక్వల్ అయింది అంతే, కానీ ఇక్కడ ఎన్ కన్నా పెద్దది ఇంకోటి ఉందన్నాను. అదేంటి? ఎమ్. ఎమ్ అనేది ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఎమ్ అనేది కూడా ఇక్కడ ఒకటి ఉంది ఇంకా, అది ఎన్ కన్నా పెద్దది. ఇక్కడ ఎన్ని ఆరు ఈక్వల్ అయినాయి, అవునా కదా? ఎన్ ఆరు ఈక్వల్ అవుతే ఈ పని ఎలా రాసుకోవచ్చు? మీకు సింపుల్గా చెప్పాలంటే ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఆర్ అని అయితే రాసుకోవచ్చు. రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఎందుకు రాసుకోకూడదు? ఎమ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఆర్. ఎన్ ఈక్వల్ టు ఆర్ అన్న, ఆర్ ఈక్వల్ టు ఎన్ అన్న ఒకటే ఇక్కడ, అవునా? సో దేర్ ఫోర్ ఎమ్ ఈజ్ మ్యాక్సిమం ఐడియల్. ఇంకా ఎంఏ పెద్దది ఎన్ కన్నా అని అయితే మనం ప్రూవ్ చేస్తున్నాం. ఓకేనా నాన్న? సో ఈ థీరం అయితే మీకు అర్థమైందని అనుకుంటాను. లెంత్ ఉండొచ్చు, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1కి 2 సార్లు చూడండి, కొంచెం అర్థం కాకపోవచ్చు, అది నా మిస్టేక్. సో డెఫినెట్గా అయితే చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.